1800 కోట్లు నష్టపోయాను అంటూ శివాజీ గారు చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రెండింగ్గా నిలుస్తూ ఉన్నాయి, చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. చాలా మంది మాట్లాడుకుంటున్నారు కూడా ఈ కామెంట్స్ గురించి. అసలు ఏ విషయంలో నష్టపోయారు? ఒకటి కాదు, రెండు కాదు, 100 కాదు, 200 కాదు, 1800 కోట్లు నష్టపోయారా? ఒక సినిమా తీసి మోసపోయారా? సినిమా తీసి నష్టపోయారా? సో ఈ విధంగా సినిమాల గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత అందరూ కూడా షాక్ అవుతూ ఉన్నారు. సో ఒకప్పుడు శివాజీ గారికి ఆయన క్యారెక్టర్స్ కావచ్చు, ఒక సినిమాలో సహాయ నటుడిగా చేశారు, కమెడియన్గా చేశారు, కొన్ని సినిమాలో హీరోగా చేశారు, అంటే అన్ని రోల్స్ అనేవి ప్లే చేశారు. తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా సాధించి పెట్టుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి అసలు ఏ సినిమాలో కూడా కనిపించలేదు. అది సైడ్ క్యారెక్టరా, సహాయ క్యారెక్టరా, ఏది కూడా కనిపించలేదు. సో చాలా మంది కూడా డౌట్ వచ్చింది, అరే శివాజీ గారికి ఏమైంది, అసలు ఎందుకు సినిమాలు నటించట్లేదు, అవకాశాలు రావట్లేదా, వచ్చినా కూడా ఆయనే చేయట్లేదా, అసలు ఏం చేస్తున్నారు ప్రజెంట్ అని చెప్పేసి చాలా మంది ఆలోచనలో పడ్డారు. సో అలాంటి సమయంలో ఆయన ఇక్కడ ఉన్నారు అనే విషయాన్ని రీసెంట్గా తను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగిందనమాట. సో ఈ మంత్లో శివాజీ గారు ఒక మంచి సినిమాతోని వస్తున్నారు. ఆ సినిమా పేరు సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని. సో మరి ఇలాంటిది మనం చాలా మీమ్స్లో చూసాం. ఈ లైన్ అనేది చాలా ఫేమస్ అయినటువంటి, వైరల్ అయినటువంటి ఈ లైన్. సో మరి ఇలాంటి ఒక సినిమాలు అంటే చాలా మటుకు కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పేసి అయితే మనకు అర్థమవుతుంది. సో మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్లో మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క విషయాన్ని బయటపెట్టారనమాట. నేను దాదాపుగా 1800 కోట్లు నష్టపోయాను అని చెప్పేసి. అయితే చాలామంది కూడా అప్పట్లో నేను సినిమాలో కనిపించినప్పుడు ఏం చేశారని అడిగారు. సో అప్పుడు నేనేంటంటే మనీ రొటేషన్ కోసం ల్యాండ్ని కొని దాన్ని మళ్ళీ అమ్మడం ఈ విధంగా చేసేవాను అన్నమాట. సో ఆ విధంగా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక 18 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ నేను కొన్నాను, చాలా తక్కువ ధరకే కొన్నాను. సో ఆ తర్వాత ల్యాండ్ అనేది కూడా అంటే రొటేషన్ చేయడానికి, మనీ రొటేషన్ చేయడానికి తక్కువ లాభానికే మళ్ళీ కూడా అమ్మేశాను. సో ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి ధర విషయం తెలిస్తే అందరూ కూడా షాక్ అవుతారని చెప్పేసి ఒక్క ఎకరానికి దాదాపుగా 100 కోట్లు పలుకుతోంది. మరి 18 ఎకరాలంటే 1800 కోట్లు నష్టపోయాను నేనని చెప్పేసి ఆయన చెప్పడం. అదేవిధంగా యాదాద్రికి సంబంధించి ఆ చుట్టుపక్కల ఏరియాల్లో కూడా ఒక 70,000కు అప్పట్లో ఒక ఎకరం ల్యాండ్ కొన్నారనమాట. సో ఆ 70,000 కాస్త 9 లక్షలకు ఆయన అమ్మాడు. సో అది కూడా చాలా మంచి లాభమే వచ్చింది. బట్ ఇప్పుడు కూడా అక్కడ దీనికి 3 ఇక్కడ రేట్ అనేది ఉందన్నమాట ఒక్క ఎకరానికి. సో ఆ విధంగా అక్కడ కూడా నష్టపోయి, అంటే అప్పట్లో నాకు తెలియదు ఫ్యూచర్లో ఇంత భారీగా ల్యాండ్కి డిమాండ్ వస్తుంది, ఇంత భారీగా వాల్యూ పెరుగుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు తెలుస్తుంది అనమాట. దాదాపు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక్క ఎకరానికి 100 కోట్లు అంటే మామూలు విషయం కాదు. 18 ఎకరాలకి 1800 కోట్లు నేను నష్టపోయాననే విధంగా ఆయన ఒక విషయాన్ని అయితే ఒక వేదిక పైన చెప్పడం జరిగింది. సో చాలామంది కూడా షాక్ అవుతున్నారు, సార్ మీరు ఉంచుకుంటే బాగుండేదేమో, మీరు ఇన్ని కోట్లు నష్టపోయారు అని చెప్పేసి కొంతమంది బాధపడుతున్నారు, ఇంకొంతమంది అజ్ఞానం అంటున్నారు. సో ఇట్లా రకరకాలుగా ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ శివాజీ గారు చెప్పినటువంటి ఆ ఒక వీడియో, అంటే ఆ మాటల వీడియో మాత్రం చాలా వైరల్ అవుతూ ఉంది.